హాయ్ అండి. ఇక్కడ నేను చామదుంపల పులుసు చేస్తున్నాను. ఒక హాఫ్ కేజీ ఉంటాయండి. ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు కట్ చేశానండి. అలాగే 2, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్‌లో. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలండి. మీడియం సైజు టమాటాలు 2 వేశాను. అలాగే గల్లుప్పు కూడా వేసి ఈ విధంగా ఒకసారి కలిపేసుకుంటున్నానండి. అలాగే ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను పచ్చివేనండి చామదుంపలు అనేది కట్ చేసుకొని శుభ్రంగా ఆరబెట్టుకొని ఇవి ఆయిల్‌లో వేసేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇలా 2 సార్లు ఇట్లా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుంటూ. తర్వాత కారము పసుపు వేసేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కారం వాసన పోయేదాకా మూత పెట్టుకొని కొంచెం వాటర్ పోసేసుకుందామండి. ఈ విధంగా వాటర్ పోసుకొని చింతపండు పులుసు కూడా వేసేసుకుందాము. చూసారు కదండి, కొంచెం బెల్లం ముక్కండి బాగుంటుందన్నమాట. టేస్ట్ అయితే బ్యాలెన్సింగ్గా ఉంటుందన్నమాట. చింతపండు వేస్తాం కాబట్టి పులుసులోకి కొంచెం బెల్లం ముక్క వేస్తే బాగుంటుంది. వేసుకొని ఇట్లా కలిపేసుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇట్లా మూత తీసి చూద్దామండి. చూసారు కదండి, ఈ విధంగా అయిపోతే సరిపోతుంది. ఇంకా బౌల్